హలో, నేనే, చెప్పు. మార్నింగ్ కుదరదు. ఎక్స్క్యూజ్ మీ. అయితే ఈవినింగ్ కలుద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హే మ్యాన్, హలో. మై డియర్ స్టూడెంట్స్, టీనేజ్ లో ఉన్న మీరంతా బయట ఎలాగున్నా నాకు అనవసరం. బట్ వన్స్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాబ్లం నాకే సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆనంద్, ఈ ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ ఏంటో వేసి చూపించు. ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు? వెళ్ళి ట్రై చేయి. అసలు ఎందుకు వస్తారా కాలేజీకి? సోగ్గా బట్టలేసుకుని కారులో చక్కర్లు కొట్టడానిక? కూర్చో. ప్రియా, ప్రియా, నేనెంత సీరియస్ గా క్లాస్ తీసుకుంటుంటే నిద్రపోతున్నావా? నిద్రపోవడానికి నా క్లాసే దొరికిందా? నో, నో ఎక్స్ప్లెనేషన్స్. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అరే, నేనెంతో కష్టపడి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ మీ అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటుంటే కాలేజీకి రోజు వచ్చి ప్రియా హాయిగా నిద్రపోతుంది. హౌ షేమ్ఫుల్. అందుకే అందరూ ప్రియాని పిచ్చిది అంటారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే లెక్చరర్స్ పని కాదు సార్. దే మస్ట్ అండర్స్టాండ్ దే స్టూడెంట్స్. రైట్, షీ ఇస్ రైట్. ఇక్కడికి కూడా వచ్చారా? నేను ఒక సబ్జెక్ట్ డీల్ చేయడం మొదలు పెడితే అది సాల్వ్ అయ్యే వరకు గమనిస్తూ ఉండడం నా డ్యూటీ. సరే కానీ ఎందుకలా ఉన్నావు? నేను ఇవాళ మాట్లాడదలుచుకోలేదు. ఓ ఓకే, నువ్వు ఇవాళ మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు కదా? ఇట్స్ ఓకే, ఐ విల్ షో యూ స్మాల్ మ్యాజిక్. ఓకే ఓకే. వీటి గురించి తెలుసా? ఇవి మ్యాజిక్ కాయిన్స్. ఇప్పుడు చూడు, వీటిని నా లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నాను. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలుసా? నా పాకెట్లో. చెక్ చేసుకుంటావా? ఓకే, ఇప్పుడు చూడు.
ఇప్పుడు అవి నా రైట్ హ్యాండ్లో ఉన్నాయి. మ్యాజిక్. ఈజ్ ఇంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఓ, అర్థమైంది, నీకు నచ్చలేదు. మ్యాట్నీ సినిమా చూసి నైట్ దయాల వేటలో పడదాం అనుకున్నాను. ఛా, అప్పుడే హౌస్ఫుల్ అయిపోయిందా? నువ్వు ఇక్కడ కనపడతావని తెలియక ప్రొద్దుట మీ ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను తెలుసా. చేతిలో 2 టికెట్లున్నాయి. ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నా గురించి అడిగితే ఈ టికెట్ ఇచ్చేయండి. ఓకే మేడం. ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ ఫ్రెండా? నేను ఒప్పుకోను. వాడికంటే ముందు నేనే ఎంట్రీ ఇచ్చి ఆ ప్లేస్ కొట్టేస్తా, అక్కడే సెటిల్ అయిపోతా. వస్తున్నా. నేను రావడం లేట్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ టికెట్ ఇచ్చి వెళ్తానంది. ఇచ్చిందా? ఇచ్చింది. థ్యాంక్స్. నేను మీ ఫ్లాట్కి వస్తాను. మీరింత కోఆపరేటివ్ అనుకోలేదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ వెరీ మచ్. హలో, ఇది కార్ పార్కింగ్, 2-వీలర్ పార్కింగ్ అక్కడ. ఓ, అంటే నేను ఇంకా థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వలేదా? ఓకే, ఇప్పుడు ఇస్తాగా. గెట్ రెడీ టు ఫేస్ హిమ్. నో, గెట్ రెడీ టు ఫేస్ మీ. ఎంతసేపు? సినిమా స్టార్ట్ అయింది. నేను నీకోసం హాఫ్ అన్ అవర్ గా వెయిట్ చేస్తున్నాను తెలుసా. ప్లీజ్ అర్థం చేసుకో. ఐమ్ సారీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీడు ఆత్మ కదా. I was a tank man actually, and suddenly I realized that I was not a tank man. Actually, I was a Gandhi, you know. Please come. Let's go. అంటే ఈ అమ్మాయి కూడా
అంజలి, ప్రసాద్, ఐఎమ్ వెరీ టైర్డ్. రేపు ఈవినింగ్ మనం క్లబ్ లో కలుద్దాం, ఓకే? ప్లీజ్ అంజలి, ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా నువ్వే సమాధానం చెప్పడం లేదు. మన పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు ఈ రోజే తెలియాలి. అంజలి, ప్లీజ్ చెప్పి. ప్రసాద్, చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఇన్ అ మూడ్. ఓకే ఓకే, నేను ఫోర్స్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. ఎనీవే, రేపు నేను పికప్ చేసుకోవడానికి వస్తాను, అప్పుడైనా చెప్పాలి. ఓకే, బాయ్. బాయ్. ఓకే, ఈవినింగ్ ఫ్లైట్ కన్ఫర్మ్ చేయండి. బాయ్. హాయ్. మార్నింగ్ ఇంటికి వెళ్ళాను, అప్పటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావంట. మెసేజ్ ఇచ్చాను, అందిందా? ఎందుకు కలవాలనుకున్నావు? నీకు పెళ్ళయిందని నాకు తెలుసు, కానీ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు కొంచెం టైం కావాలి. ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ చేంజ్ మై డ్రెస్ అండ్ కమ్. ప్రియ సైకలాజికల్ గా బాగా హర్ట్ అయింది. తనసలు ఏమీ చెప్పడం లేదు. వీపు మీద చేతులపైన గాయాలున్నాయి. ఎదిగిన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మందలించాలి కానీ ఇలా హింసించడం చాలా తప్పు. డాక్టర్, సారీ, పిల్లల పెంపకం మీ పర్సనల్ విషయమే అయినా ఒక డాక్టర్గా ఈ విషయం మీకు చెప్పక తప్పలేదు. డాక్టర్, ప్రియా పుట్టిన దగ్గర నుంచి నేనెప్పుడు చేసుకోలేదు. అసలు నా కూతురికి ఏమైందో నాకే అర్థం కావడం లేదు. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్.
కళ్ళు మూసుకొని నిద్రపోతే జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు కళ్ళు మూతలు పడతాయి కదా. సరే, చిన్న కథ చెప్తాను, వింటూ నిద్రపో. ఒక పెద్ద ఎడారిలో ఇద్దరు ఫ్రెండ్స్ నడుస్తున్నారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఎటెళ్లాలో తెలియలేదు. కానీ అలా నడుస్తూనే ఉన్నారు. చీకటి పడింది. వాళ్ళు అక్కడే పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే చుట్టూ ఇసుక. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయినా మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అలా మీరింతవరకు ఎవరికి కథలు చెప్పలేదు కదా? అవును, నీకెలా తెలుసు? చెప్పే కథలో మంచి ట్విస్ట్ ఉండాలి. ట్విస్ట్ అంటే? వాళ్ళిద్దరికీ అక్కడ ఒంటె దొరకొచ్చు కదా. ఒంటె, క్యామెల్. గుడ్. ఒంటె దొరికితే వాళ్ళు ఇంక నడవనవసరం లేదు. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు దొరికినట్టు. మీరెందుకు అలా ఉన్నారు? నేనెలా ఉన్నాను? నాకెందుకో మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. నాకు ఒకప్పుడు బెస్ట్ సైకియాట్రిస్ట్ అవార్డు వచ్చింది. అందరూ మెచ్చుకునేవాళ్ళు. నా వైఫ్ అంజలి నన్ను చాలా ప్రేమించేది. కానీ నా క్లయింట్ ఒక అతనికి హెల్ప్ చేయలేకపోయాను. అతను చనిపోయాడు. అప్పటి నుంచి అంతా మారిపోయింది. నన్నెవరూ నమ్మట్లేదు. అంజలి కూడా నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నిన్ను కలిశాను. నిన్ను చూస్తుంటే ఆ చనిపోయిన క్లయింట్ నాకు గుర్తొస్తున్నాడు. నిన్ను క్యూర్ చేస్తే అందరూ నన్ను నమ్ముతారు. అంజలి కూడా నన్ను క్షమిస్తుంది. అందుకే నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. I see dead people. చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాకు కనిపిస్తున్నాయి. కళ్ళలోనా? తాము చనిపోయామని వాళ్ళకి తెలియక నా దగ్గరకు వస్తుంటారు. ఎప్పుడు వస్తుంటారు? అన్ని వేళల్లోనూ చూడగలుగుతున్నాను. తాము ఎవరిని చూడాలనుకుంటున్నాయో వాళ్ళకి మాత్రమే అవి కనిపిస్తాయి. పక్కనే ఉన్న వేరే ఆత్మల్ని కూడా అవి చూడలేవు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఓకే, ఐ ప్రామిస్. పార్టీలో నన్ను గాయపరిచింది కూడా ఆత్మే. ఓకే, నేను నిద్రపోయే వరకు తోడుగా ఇక్కడే ఉండండి. నువ్వు హాయిగా నిద్రపో. నేను ఇక్కడే ఉంటాను.